బీఆర్ఎస్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మంత్రి కొండా సురేఖ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గతంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇందిరమ్మ గెలిచారని, మరోసారి ఈ గడ్డపై కాంగ్రెస్ విజయడంగా మోగించాలన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గజ్వెల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు పాల్గొన్నారు. అనంతరం శోభా గార్డెన్స్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి సోషల్ మీడియా పనిచేస్తుందని అన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు లక్షల రూపాయలు అవినీతి జరిగిందని, ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బీసీ బిడ్డ సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రావడం మామూలు విషయం కాదని, తనకు తల్లిదండ్రులు లేరు, ప్రజలే తల్లిదండ్రులని మధు చెప్పడం జరిగిందని, మధుకు మనందరం తోడుగా ఉండి మధును గెలిపించాలని కోరారు. మెదక్ ప్రజల కష్టాలు పోవాలంటే మధు గెలవాలన్నారు. ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు ఉన్నారని, రేవంత్ రెడ్డి తనని ఇక్కడికి పంపించారని, ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ ఏనాడైనా ఇక్కడి ప్రజలను కలిశారా అని ప్రశ్నించారు. మోదీ కేంద్రంలో బీజేపీ 400 స్థానాలు వస్తాయని డ్రామా చేస్తున్నారని, మోదీ అదానీ, అంబానీలకు తప్ప పేద ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. ఈ ఎన్నికలతో బీజేపీ పోవడం ఖాయమని, చేయి గుర్తుకు ఓటు వేసి మధును గెలిపించండని ఓటర్లను అభ్యర్థించారు. ఈ మెదక్ గడ్డ ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నేను పూర్వజన్మ చేసుకున్న సుకృతం అనుకుంటున్నా. ఎందుకు చెప్పాలన్నా, ఒక ఆడబిడ్డ ఇందిరమ్మ ఈ ప్రాంతం నుంచి మొదటిసారి ఎంపీకి వెళ్ళి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ. ఆ గడ్డ నుంచి ఒక బడుగు బలైన వర్గాల బిడ్డ, ఒక పేదింటి బిడ్డ, మీలో నుంచి వచ్చిన మీ కుటుంబ సభ్యులకు వచ్చిన మీ కొడుకులాగా, మీ తమ్ముళ్ళగా అందరికీ సేవ చేయడానికి సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు నాకు ఆశీర్వాదం ఇచ్చి మీ ముందుకు పంపించిన, మీ మీద నమ్మకంతో నా ముందుకు పంపించిన, మీ మెదక్ జిల్లాకు అందరికీ కూడా సేవ చేసే భాగ్యం కనిపించిన, మీ అందరూ కూడా నన్ను దీవించి మెదక్ పార్లమెంట్ పంపేయడన్నా మీ గురించి, మన ప్రాంతం గురించి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నాడు. ఎవరు? వెంకటరామరెడ్డి, గతంలో కలెక్టర్, ఇప్పుడు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎంపీ అభ్యర్థి. అంతేనా? అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బగారు కాదు పెడతాడు. ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చెప్పాల్సిన అవసరం మీకు కూడా లేదు. ఎందుకంటే గతంలో ఒక పేపర్ చదివితేనో లేకపోతే ఒక టీవీ చూస్తున్న వార్తలు తెలిసేది. కానీ ఇక్కడ మీరు కూర్చొని ప్రపంచం నలుమూలన ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి టెక్నాలజీ మన చేతుల్లో ఉంది. నిజంగా మొన్న మరి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అంటే దానికి కారణం మన సోషల్ మీడియా అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి అవినీతి కార్యక్రమం, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మరి మన మీద తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి, నిమిషాలలోకి వెళ్ళిపోయిన విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక పక్క మేడిగడ్డ ప్రాజెక్టు, వాటిలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరిగింది, ప్రజాస్వామ్యం దుర్వినియోగం అయింది అని తెలిసిన ప్రజలు ఈసారి